చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. శవాల కోసం వెతుకులాట ఆగదు. రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తే సరి. ఆనందించడానికి ఏ శవము దొరకపోతే పోలీసులనే చంపడానికి ప్రయత్నించే సంఘ విద్రోహులను ప్రోత్సహించి పండగ చేసుకోవచ్చని శవానంద్ భావించినట్టున్నాడు. ఇది అత్యంత హేయం. పెళ్లి పత్రిక ఇస్తే పైశాచిక అరుపుల మందతో చిన్నారుల సైకిళ్లు లాక్కొని త్రిప్పుతూ రోడ్డు కేసి కొడుతూ ఆ పెళ్లి ప్రాంతాన్ని భయకంపితులను చేస్తూ ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు శవానంద్. ఇదెక్కడ పైశాచికత్వం? తెనాలిలో భయానక వాతావరణం, గంజా బ్యాచ్ అరాచకం ఈ వీడియోలో చూడండి. ఎడమ వైపు ఓవర్టేక్ చేసి కింద పడి రోడ్లో అందరూ చూస్తుండగా ఆ తెనాలి ఐతానగర్ క్రిమినల్ గంజా బ్యాచ్ ఎలా కొడుతున్నారో. వీరికి తెనాలి భయపడాలా? తెనాలి ప్రజలు వీరికి భయపడకుండా ఆ వీధిలో వీరి అరికాల మీద లాఠీలతో కొడితే జగన్ రెడ్డికి ఏమి నొప్పి? ఈ గంజా క్రిమినల్స్ మాఫియా ముఠాలకు అధ్యక్షుల లెక్కన క్రిమినల్స్ మీద ఏగ వాలకూడదు అన్నట్లుగా వస్తున్నాడు పరామర్శించడానికి. సమాజం అంటే ఏమనుకున్నావు జగన్ రెడ్డి? నేరగాళ్లకు రాజకీయం పట్టం కడతావా? ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. ఇంట్లో గొడ్డలతో నరికించిన వాడికి ఎంపీ టికెట్. నడి రోడ్లో పెద్ద దొంగ తీసుకుని కారును ధ్వంసం చేసి చంపడానికి వెళ్ళిన వాడికి ఒక కార్పొరేటర్ టికెట్. బూతుల్లో ఈవీఎంలను బద్దలు కొట్టి చంపడానికి వెళ్లే కిరాతకులకు టికెట్లు. ఎర్రచందనం స్మగ్లర్లకు ఎమ్మెల్యే టికెట్. మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ. పైగా మంచివాడు, డబ్బుల పరంగా అంతంత మాత్రమే అనే కితాబులు. ఖాళీ జనం వాతలు పెట్టినా బుద్ధి రాలేదు నీకు. ఈ జన్మలో బుద్ధి మార్చుకుంటాడు అనే గ్యారంటీ కూడా లేదు. శవానంద్ మరియు అతని అనుచరులు సమాజానికి చీడ పురుగులు. ఈ శవానంద్ పైశాచిక పరామర్శలను సమర్థించే ప్రతి ఒక్కడు సమాజానికి చీడ పురుగే. వీడికంటే ఉన్మాద లక్షణాలతో ఉన్నవారికి వైజాగ్ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాదేమో. ఒక్కో క్రిమినల్ను ఇలా టెక్నాలజీతో ఆట కట్టించి చట్టం ద్వారా శిక్షించే రోజులు వచ్చాయి. ఈ శవానంద్ లాంటి వారి ప్రోత్సాహంతో రెచ్చిపోతే మళ్ళీ ఆ తప్పులు చేస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేయాలి. అప్పుడు వారే ఇంట్లో సంస్కరిస్తారు ఈ అచ్చోసిన మానవ మృగాలని.